హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మారుతి సుజుకి సియాజ్ కారు చాలా రోజుల తర్వాత వైట్ కలర్ పెట్టినామండి మనం. సియాజ్ అయితే చాలు ప్రొజెక్టర్ లైట్లు ఉంటాయి, కిందికి ఉంటుంది, 25 మైలేజ్ వస్తుంది, డిక్కి పెద్దగా ఉంటుంది, కూసుంటే కిందికి ఉంటుంది, మైలేజ్ కూడా 25 మంచిగా వస్తుంది. ఇంజన్లు మారుతివి అన్నీ ఒక్క తీరే ఉంటాయి, గదే ఆయిల్, గదే ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టరు, గదే గేర్ బాక్సు, గదే షాకర్స్ కూడా కార్లన్నిటికీ ఒకే రకమైన షాకర్స్ ఇస్తారు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్. తెలంగాణలో అంటే మనకు ఇండియాలో హర్యానాలో గుడగామ దగ్గర మానేసర్ దగ్గర ఉంటుందండి మారుతి. అంటే ఇండియా, ఆంజనేయుడు అన్నట్టు. మారుతి అంటే సుజుకి అంటే జపాన్. ఈ రెండు కంపెనీ కలిపి తయారు చేసి బాగా సక్సెస్ అయిన కార్లలో మారుతి కార్లు తీరొక్కటి. మీరు తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడన్నా ఆగి కొద్దిసేపు నిల్చుంటే ఓన్లీ ఈ జాతే, ఇదే మారుతి కనబడుతుంది. ఆల్టో, జెన్ ఎస్టీలో కార్ నుంచి విటారా బ్రిజా దాకా ఇవాళ వచ్చిన వాళ్ళ పెద్ద బండ్ల దాకా వాళ్ళే కనబడతాయి. చూడండి, సేమ్ ప్రొజెక్టర్ లైట్లు, డిఆర్ఎల్ లైట్లు ఉంటాయి. వీడిఐ ప్లస్ ఇది, వీడిఐ ప్లస్ ఇది మనం గ్రూప్లో కూడా ఫోటోలు పెట్టినాం. 28వ తారీఖు ఫిబ్రవరి, వీడియోనేమో 29వ తారీఖు పొద్దుగాల అప్లోడ్ చేస్తా. మెయిన్ అద్దం ఇది కారు కొన్నప్పుడు వచ్చింది కాబట్టి నాన్ పొల్యూషన్ స్టిక్కర్ ఉంటుందని మీకు 100 సార్లు చెప్పిన. స్కూటర్ల కార్ నుంచి వస్తుంది. ఈ కారు కొన్నప్పుడు మొట్టమొదటి ఏడాది పొల్యూషన్ అవసరం లేదు, ఆ తర్వాత ఏడాదికి 60-70 బండి తీరు 100 అట్లా కట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరైనా కట్టుకోవాలి, పొల్యూషన్ లేకుంటే పోలీస్తో చాలా ఇబ్బంది అవుతుంది. మన మంచికే కుడివైపు టైర్ చూసుకోరి, కొత్త టైర్ అన్నట్టే 70% అన్నట్టు మిషన్లో పెట్టి చూస్తే. కింద ఫోగ్ ల్యాంపు, ఇంజన్ కింద కూడా వీడిఐ ప్లస్ వాటర్ వాష్ చేసింది కాబట్టి మీరు క్లియర్గా చూసుకోండి, ఎక్కడ కూడా మీకు చిన్న డిస్టర్బెన్స్ లేదు. మంచి స్పీడ్ నడిపి చూసినాం దీన్ని. యావరేజ్ కూడా మినిమం 23 వరకు 25 వరకు కూడా వస్తుంది, బాగుంటుంది కారు. సియాజ్ మొన్న మేము కరీంనగర్లో పెట్టినాం, ఒకటి అమ్మినాం. మళ్ళీ వెనకసిరి కూడా ఒకటి పెట్టినాం, ఒకటి అమ్మినాం. గ్రే కలర్, 2 గ్రే కలర్లో అమ్మినాం. చాక్లెట్ బ్రౌన్ ఒకటి అమ్మినాం. కుడివైపు చూసుకోండి, వైట్ కలర్లో మంచి ప్రైస్లో ఇస్తాం. ప్రైస్ ఎంత అనేది కింద పెడతాం, చాలా తక్కువ ప్రైస్, 4 లక్షల లోపే ఇస్తామండి. అయితే రిషభలో దోస్తులు కార్లు అన్నీ అమ్మకపోతే ఇజ్జత్ పోయే కథ ఉన్నది. రూపాయి ఇటాటో, అరే వీళ్ళు గింతగానం టైం ఇస్తున్నారు, గింత మనం వీడియోలు పెడుతున్నారు, మరి అమ్ముతున్నారా లేదా అనేది కూడా ఒక అంశము. దోస్తాన్లో కొద్దిగా పరుగు పోయే పరిస్థితి ఉంది. ఇవాళ 20వ తారీఖు నాడు దగ్గర దగ్గర 3 కార్లు అమ్మినామండి. మీ అందరి ఆశీర్వాదం. శ్రీనివాసుడు, గోవిందరాజులు, శ్రీనివాసుని అన్న గోవిందరాజులు రైల్వే స్టేషన్ దిగంగానే మొట్టమొదలైతే మనసులో అనుకుంటాం మేము, నేనైతే అయ్యా పైసలు అయితే మాకు ఇవ్వాలి, అప్పులు ఉండొద్దని. చూడండి, పవర్ విండోస్ ఉన్నాయి, ఆటో ప్యానల్ ఏసీ ఉంది, సీట్ హైట్ అడ్జస్టర్ ఉంది. సియాజ్ అంటే చాలు లోపల ఎక్సలెంట్ సీట్ కవర్లు ఉంటాయి. చూడండి, ఇవాళ ఇంకొక మెరాకిల్ అండి. TV9 లోగో రవిప్రకాష్ సారథే అని మళ్ళీ కేసేసిరు. మనకు మన పాలలతోనైనా శత్రుత్వం ఎంతసేపు ఉండదండి, ఖచ్చితంగా లైఫ్ ఉల్టపాల్ట్ అవుతుంది. పాలన్నా మన క్లాస్మేట్స్ అయినా ఇంకెవరైనా కొలీగ్స్ అయినా ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుతుంది. TV9 లోగో నాది అని ఎట్లయినా సెంట్రల్లో బీజేపీ ఉంది, వాళ్ళు కోర్టు ఇచ్చింది TV9 వాళ్ళకి ఇవ్వాలని. ఘోరమైన పరిస్థితి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం నడిపేటప్పుడు TV9 ఆంధ్రజ్యోతి అయితే ఘోరాతి ఘోరంగా తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రహ్మానందం ఒక సినిమా గోపిచంద్ సినిమాలో బాయిలో పడతాడు, అందులో డైరెక్ట్ అంటాడు తెలంగాణ ఇప్పుడు వస్తుందా అని. నరాలన్నీ ఆ సినిమా మధ్యలో చల్ అని గలీజ్ మాట నేను తిట్టి బయటకు వచ్చేసిన, కంట కన్నీరు వచ్చిందండి. అట్లా మనకు ఖచ్చితంగా మనం మంచి అనుకున్నది చెడు అవుతుంది, చెడు అనుకున్నది మంచి అవుతుంది. సేమ్ మనము ఏ పని చేసినా కూడా అంటే TV9లో అతన్ని గెంటేసి ఉద్యోగం బీకిచ్చి చాలా కష్టపడి కేసీఆర్ సారు ఆ ఫండ్స్ అన్నీ రినివల్ చేసి ABN చూడండి, చైల్డ్ లాకు వెనక కింద కూడా ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు, వీళ్ళు ఏమైనా క్రైమ్ చేసిన రికార్డులు ఉంటే ABN ఆఫీస్ కాల పెట్టిండు, TV9 ఆఫీస్ కాల పెట్టిండు. అది మైర్ హోమ్ రామేశ్వరరావు చేసిండు, రకరకాలు చేసి తెలంగాణలో పోసాని అంటే ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి అయినా నీళ్లు తెలంగాణ తాగాల్సిందే. గోదావరమ్మ, కృష్ణమ్మ, గోదావరమ్మ నీళ్ళు మహాబలేశ్వరం అంటే నాసిక్ నుంచి వచ్చిన నీళ్ళే గోదావరి పాయ, అవే నీళ్ళు తాగుతారు హైదరాబాద్ మొత్తం. కృష్ణమ్మ సేమ్ శ్రీశైలం నుంచి ఎగువ ఎత్తిపోసుడు, అవి తాగుతారు నీళ్ళు. వెనక ఏసీ, వెనక కింద కూడా ఛార్జింగ్ పోర్టల్. బండి సీట్ కవర్లు ఎక్సలెంట్ ఉన్నాయి, ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది. సియాజ్ 16 ఎండింగ్ మోడల్. ఇంజన్ అయితే బాగుంది, టైమింగ్ చైన్ పడలేదు. ముందట ఏసీ ప్యాడు, రియేటర్ ప్యాడ్, ఇంజన్ కింద కూడా పరాబా చూస్తాం. మనం ఈ పిల్లర్స్ అప్రాన్స్ అన్ని యాక్సిడెంట్ కాలే, రెస్ట్ కాలే అని చెక్ చేసుకుంటాం.
కానీ కార్ తోలేటప్పుడు ఏంటంటే మనకు గేర్ టు గేర్, క్లచ్ ఫంక్షన్, బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ కూడా లైనర్ ఒకటి ఉంటుంది, బ్రేక్ ప్యాడ్ లైనర్ మీద ఆపి బ్రేక్ ఆపుతుంది. కిస్ 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 అని సౌండ్ వస్తే ఈ బ్రేక్ ప్యాడ్ అరిగి లైనర్ మీద పడ్డట్టు. బ్రేక్ ప్యాడు, టైర్లు, అబ్బులు, స్టీరింగ్లో సౌండ్, స్టీరింగ్ ఇటాడ తిప్పితే, ఎందుకంటే రాత్రి పూటనో పగటిపూట మనం 60-70 స్పీడ్ తీయక తీసేమన్నా ఇబ్బంది పడ్డప్పుడు ఏమన్నా అవుతుందా అని ఈ 4-5 మేము మొదలు కారుకు చెక్ చేసుకుంటాం. ఇంజన్ మంచిగా ఉన్నదా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, హెడ్లైట్ల స్టిక్కర్ల కాడ నుంచి పోయినా ఉన్నాయా, లైట్లు అత్తలేవా, ఫోగ్ ల్యాంపులు, టైల్ ల్యాంపులు వెనక కూడా బరాబర్ ఉన్నాయా లేదా, తోపంట పోతా అంటే సడన్ బ్రేక్ వేసినప్పుడు బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉంటుంది, మనం ఎక్స్ట్రా రిపేర్ అయ్యి మళ్ళీ ఒకసారి కానప్పుడు. ఈ కూడా మేము 4 రివర్స్ సెన్సార్స్, వీడియో ప్లస్ కాబట్టి వీడు సెన్సార్ ఇస్తాడు, మారుతోని బాగా తెలివి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకోండి, ఇది అప్పుడైతే డిఫాగర్ వెనక అద్దానికి, స్పైలర్ లైట్ కూడా కిందికి ఉంటుంది, ఈ అద్దానికి కూడా ఇవన్నీ ఉంటాయి. ఈ డిక్ వచ్చేటి అన్నీ ఆడోళ్ళ వెహికల్స్ అండి, పొద్దాక తిరిగేటియే డిక్ వచ్చే వెహికల్స్ ఆడోళ్ళ వెహికల్స్. తెల్లందాకా తిరిగేటి ఎస్సీవీలు కొద్దిగా ఎత్తుంటాయి, అవతల కన్నుల ఈ లారీలకి ఇట్లా మనకు రాకుండా డాష్ బోర్డ్ అడ్డం వస్తుంది. క్వాలిస్ తర్వాత ఇన్నోవా నుంచి స్టార్ట్ అయింది, అది అంతా వెనక చూసుకోరు. 4-5 సూట్ కేసులు పెట్టుకోవచ్చు, ఆడోళ్ళు ఎటువైనా బట్టలకు ఉంటుంది కాబట్టి. ఈ డిక్కీ హంసవాహనాలు, అమ్మవార్లు పోయేటి, హంస అంటే వెనక తోక, కోడి కానీ కోడి పుంజు కానీ హంస కానీ నీళ్ళలో తిరిగే వాటికి వెనకాల కుచ్చు వస్తుంది, కుచ్చు అంటే వెనుకుండే తోక. ఈ దాని మీకు వెళ్ళే హిందూ ధర్మం ప్రకారమే ఇవన్నీ ఎంచుకున్నాయి. నేను కూడా మొన్న ఈ వీడియో పెట్టిన, హిందూ ధర్మమే చాలా గొప్ప ధర్మం. ఇలా మనకు మళ్ళీ సేమ్ కుంభమేళా అనేది అతిపెద్ద కుంభమేళా, దేశంలో సగం మంది కంటే ఎక్కువ పోయిర్రు. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి ఆయన డీకే సారు, ఆయన చాలా బిజినెస్ చాలా పర్ఫెక్ట్, బాగా పైసలు ఉన్నాయి. ఆయనే కుంభమేళకు తానం చేయవేయండు. జనరల్గా హిందువులే తానం చేయబోతారు, అంటే బీజేపీ పార్టీలే పోవాలి. కాంగ్రెస్ వాళ్ళు పోయిర్రు అంటే బీజేపీలో కలిసిండా అని అర్థం, అంటే హిందువులే బీజేపీలో దానం చేస్తారని. అది పెద్ద న్యూస్ అయింది నిన్న మొన్న, కర్ణాటకలో న్యూస్ అయింది, అంటే అన్ని ఇంగ్లీష్ పేపర్లో అన్నిట్లో వచ్చింది. అట్లా హిందూ ధర్మం ప్రకారమే కార్లన్నీ రూపొందించబడ్డాయి. ఇది ధర్మం, ఇది ఫ్యాక్ట్, ఇది ఎవడో ఏం చెప్పినా కూడా 100% వెనకట రాజులు వాళ్ళు మెయింటైన్ చేసిన తీరు. ముస్లింలు కూడా అక్బర్ అంటే వాళ్ళు మొఘల్ సామ్రాజ్యంలో ఢిల్లీ ఏలినప్పుడు కానీ, రాజస్థాన్ కోట ఏలినప్పుడు కానీ, రాజులు ఏ రకంగా రాణులు గుర్రాల మీద వాళ్ళ బంగారు ఆభరణాలు, వాళ్ళ సొగసులు, వాళ్ళ యాటిట్యూడ్స్ అనేటి, ఆ రాణుల యాటిట్యూడ్స్ అనేటివి క్యాచ్ చేసుకునే అంత పెద్ద తాజ్మహల్ ముస్లిం రాజులు కూడా స్త్రీలకు బాగా ధైర్యం అంటే గౌరవం ఇచ్చిండ్రు. అట్లా తయారు చేసిన కార్లలో ఈ డిక్కీ కార్లు, వెనక కిందికి కూర్చునేటిది పెద్దగా అవసరం లేదు. సీక్రెట్గా సైలెంట్గా బతకడం స్త్రీల అంటే వాళ్ళ ఔన్నత్యానికి కారణమవుతుంది. చూడండి వెనకాల కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే. అట్లా తయారు చేసిన కార్లలో సియాజ్ కూడా హంసవాహనం అన్నట్టు, మైలేజ్ ఎక్కువ వస్తుంది, అంటే ఖర్చు తక్కువ ఉంటుంది, ఈ పొద్దాక తిరుగుతుంది, లైట్లు కళ్ళకు పడతాయి. ఈ 4-5 అంశాలకు కానీ ఇంజన్ మాత్రం సియాజ్ ఇంజన్, మారుతి ఇంజనే పర్ఫెక్ట్ ఉంటుంది. మనం ఏదైనా ఒక అంశం మీద డిజైన్గా మనం చేస్తున్నామంటే దాని మీద పూర్తి పట్టు అవగాహన పార్ట్ వైజ్గా ఉండాలి. ఈ గ్లాసెస్ కంపెనీ ఏంది, దాని ఏంది, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అంటే ఎయిర్ బ్యాగ్స్లో ఏబిఎస్ కంపెనీ ఎందుకు వస్తాయి, ఎస్ఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అనే ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం బుక్స్ అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం. చాలా కార్లు అమ్మినాం మీ ఆశీర్వాదంతోనే. మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఈ యూట్యూబ్ అనేది ఇట్లా ఉంటుంది, మేము ఇట్లా చేస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బ్రహ్మాండంగా మంచిగా ముందుకు వచ్చినాం, చాలా మందికి సర్వీస్ ఇచ్చినాం, కొంతమందికి కన్నీరు కూడా మిగిల్చినాం. కొంతమంది సడన్గా మొత్తం 4 లక్షల కార్ అంటే 4 లక్షలు చేతులు లేక 3 లక్షలు కట్టి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్న ఉన్నారు, కొంతమంది ఎన్ఓసి లేట్ అయిన ఉన్నారు, కొంతమంది మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు, కొంతమందిని మేము కాబట్టి బొరిచిన ఉన్నారు, యాస మాట్లాడితే మా టీం వాళ్ళు, రకరకాలు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సియాజ్ను కంపల్సరీ తీసుకోండి. 25+ మైలేజ్ వస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆటో క్లైమేట్ ఏసీ, అలై వీల్స్ లేవు, జెడ్డీఐకి అయితే అలై వీల్స్ వస్తాయి. రివర్స్ సెన్సార్స్ ఉంటాయి, వెనక అద్దానికి డిఫాగర్ ఉంటాయి, అద్దాలన్నీ ఒరిజినల్. టైమింగ్ చైన్ పడలేదు, దాన్ని కూడా మనకు ఏసీ చిల్డ్ ఉంది. ఇంజన్ కింద ఎటువంటి బెడ్ మీకి ఆయిల్ లీకేజ్ లేదు. DL5C అంటే DL5 అంటే లోని, దాన్ని కూడా వేరే దాంట్లో కలిపిర్రు. ఢిల్లీలో మొత్తం 14 జిల్లాలు ఉండే, 14 RTO ఆఫీసులు ఉండే. ఆ కేజ్రీవాల్ అనే ఒక క్రైమ్ అంటే చాలా తప్పు చేసినారు వాళ్ళు. తప్పు చేస్తే ప్రజలు చెంపపెట్ట అయిందండి. లాస్ట్ బీజేపీ 3 గెలిచింది, ఇవాళ మొత్తం 1 సైడ్ అయింది. ఇవాళ జగన్ కూడా 11 గెలిచిండు. నెక్స్ట్ ఏమైతే భగవంతుని తెలుసు. సో మంచి అనుకున్నది చెడు అవుతుంది, చెడు అనుకున్నది మంచి అవుతుంది. చూసుకోండి, ఇది బ్లూటూత్, ఆటో క్లైమేట్ ఏసీ, స్టీరింగ్ ఫంక్షన్ అంటే ఆడియో కంట్రోల్ ఇక్కడనే, ఎయిర్ బ్యాగ్స్, గేర్ బాక్స్ ఎక్సలెంట్ ఉంటుంది,
మనకు ఇంజన్ చాలా స్మూత్ ఉంది. మీకు మళ్ళా సియాజు డిజైర్ కంటే కొంచెం ఎక్కువ అన్నట్టు. కొనేటప్పుడు ధర ఎక్కువ అయింది అప్పుడు, కానీ కొన్న మొట్టమొదలే కొద్దిగా సక్సెస్ అయిందండి. ఆ తర్వాత ఫెయిల్ అయింది. అంటే ఎప్పుడైనా ఉన్నోడు పోయో ఉన్నోడిని పెడతాడు. స్కోడా వెంటో ఏవైతే ప్రీమియం కార్స్ ఉంటాయో జనాలకు తెలియదు మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుందని. 2016కు ముందు మెయింటెనెన్స్ ఎక్కువ వచ్చేది, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, కార్నర్ రోడ్స్, సరి అయిన రోడ్లు లేవు, సరి అయిన మెకానిజం లేదు. BS2 అప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ దరిద్రం ఉంది, BS2 ఇంజన్లు ఉండే. ఇప్పుడు ఇవాళ BS6 వచ్చినాయి. ఫ్యూల్ అమ్మేది పెట్రోల్ పంపులలో BS6 అండి. సో మీకు ప్రీమియం కార్స్ ఎప్పుడు మెయింటెనెన్స్ రావు. వోక్స్ వ్యాగన్ స్కోడో 20,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తాడు డబ్బున్నోడు. ఈ పేదోడు మారుతి వాడాడు 10,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తాడు. అండ్లకంతే ఇండ్లకంతే పడుతుంది. అంతకుముందు మెకానిక్లు పెయింటర్లు వేసేటోళ్ళు ఎక్కువ మంది లేరు. అంతకుముందు నీకు టైర్ షాపులు ఇప్పుడు ఆన్లైన్ అయినాయి. నువ్వు ఎక్కడ మీరు తమిళనాడు త్రివేంద్రంలో టైర్ కొనుక్కున్నా, జమ్మూ కాశ్మీర్లో టైర్ కొనుక్కున్నా నీకు మొబైల్కు సెల్ ఫోన్కి వస్తుంది బిల్లు. అంతకుముందు అట్లా లేక మెయింటెనెన్స్ ఎక్కువ డబ్బులు తీసుకున్నది. ఇప్పుడు అట్లా కాదండి, ఆల్ ఇండియా సేమ్ ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ ఒకటే, పెద్ద బండ్లు ఎంత ఖర్చు అయితే అనే ఆలోచన చేసుకొని కొనుక్కోండి. నేను ఒక చైర్మన్, రావ్స్ టెక్నో స్కూల్ చైర్మన్ ఫోర్డ్ ఫిగో వాడుతున్నారు, చూసాను నేను ఒకరోజు. నేను అక్కడ వీడియో ఇస్తుంటే మాట్లాడింది సార్. అంటే వీళ్ళు ఏం వాడతారు, వాళ్ళ దగ్గర రూపాయి ఖర్చు ఉంటుంది. అసలు 20,000 కిలోమీటర్ తిరిగినా కూడా ఆయిల్ చేంజ్ లేదు. కాబట్టి మీరు ఇది చూడండి కారు, మీరు దీనికి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటాను నేను. ఏది స్కోడాలు వెంటోలు నిమ్మలంగా నడుపుకోవాలి. కారు పానమసంలోని గుడియద్దు, మెయిన్ భార్యలకి అది కారు. భార్యల కారు కూడా భర్తలు ముట్టుకోవద్దు, అది మెయిన్ అష్టదరిద్రం అవుతుంది. చూడండి ఇంజను ఈ కారుకు 4 లక్షల లోపే 2016 మోడలు, 17 రిజిస్ట్రేషన్ అనుకుంటా. నేను మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కింద మీకు మొత్తం ఇస్తా. ఇంజన్ కడగలేదు, ఎడమవైపు అప్రాను. ఎప్పుడైనా బ్యాటరీ నల్ల కలర్లో ఉందంటే షోరూమ్ మోడు డైరెక్ట్ తీసుకొచ్చి చేసుకుంటాడు. చూడండి బ్యానెట్ పట్టి, ఈ పట్టికి ఉండే స్టిక్కర్స్ అప్పుడప్పుడు దొంగ కూడా అతక పెడతారు, అవి మీకు తెలిసిపోతుంది. మెకానిక్ అయితే ఎక్స్పర్ట్ అయితే గుర్తుపడతాడు. కుడివైపు అప్రాను, ఎందుకంటే ABS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, బ్రేక్ కూడా ఎక్సలెంట్. ఆటో ప్యానల్ వేసి ఉంటుంది వీడియో ప్లేస్లో. మేము పార్ట్ వైజు సేమ్ బ్యానెట్ రబ్బడు, ఈ బ్యానెట్కి ఉండే స్టిక్కరు మొత్తం ఒరిజినల్. కర్నాల్లో పెట్టిన సియాజ్ కూడా అమ్ముడు పోయిందండి, సిల్వర్, నేను మర్చిపోయినా. ఢిల్లీ నెంబరు, అది లోకల్ ట్రాన్స్ఫరే. హైదరాబాద్ ఒకసారికి ఇచ్చినాం. సార్ వచ్చిండు, ఫస్ట్ ఎస్పైర్ చూసిండు, సిద్దిపేట నుంచి అభిలాష్ తీసుకొని కర్మర్ వేయండు, కర్మర్ నుంచి మళ్ళీ సిద్దిపేటకు వచ్చిండు, మళ్ళీ మీకు చేసిండు. ఎవరైనా డీలర్ ఉన్నా కూడా మీ దగ్గర కార్ ఏదైనా ఎక్స్చేంజ్ ఉన్నా మాకు చెప్పండి. తెలంగాణలో మీకు లోకల్లా మా కస్టమర్లు ఢిల్లీ కార్స్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మేము 2.5 లక్షలే చిన్న బండ్లు, పెద్ద బండ్లు అయితే 4 లక్షలు 5 లక్షలు. మీరు ఎవరైనా ఢిల్లీ కార్స్ ఎమర్జెన్సీ మీరు అమ్మడానికి ఉన్నది, ఎందుకంటే కాంగ్రెస్ ఉంచదు మిమ్మల్ని ఎట్లైనా ఖాళీ చేస్తుంది. సో మీరు ఎవరైనా అమ్మడానికి ఉంటే 2.5 లక్షలకు మాత్రమే డీజిల్ కార్లు ఏదున్నా, ఫోర్డ్ ఫిగో లాంటి, డిజైర్ లాంటి ఏదున్నా మేము తీసుకుంటాం. డీజిల్ కార్లు అయితే అంటే మేము చెక్ చేసుకుంటాం, ఇంజన్ నుంచి బరాబర్ ఉంటే మళ్ళీ మా కస్టమర్స్కి అందజేస్తాం. టైర్లు కంపల్సరీ కొత్తవి ఉండాలి, ఇన్సూరెన్స్ కట్టి ఉండాలి, అద్దాలన్నీ ఒరిజినల్ ఉండాలి. మా వాళ్ళు మా ఛానల్ చూసేవాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ అంటే కొంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే.